పర్టికులర్గా దీంట్లో స్వతహాగా మీడియా మిత్రులందరూ చాలా పార్టిసిపేట్ చేసినందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ అలాగే మేడం గారికి, అందరున్న కాలనీ వాళ్ళందరికీ కూడా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇట్లా మాట్లాడడానికి చింతించాలా లేకపోతే సంతోషించాలా ఇదైతే తెలియట్లేదు. అంటే ఒక స్టోరీ చెప్తాను మీకు నేను. అంటే నా లైఫ్లో జరిగిన ఇష్యూ, అంటే ఈ మూసీ చుట్టూ తిరిగిన ఒక చిన్న కథ. నేను 1977, 78, 79, 80 ఈ హైదర్ షా కోట్, రామ్దోగూడ, బండ్లగూడ జాగీర్, టీపు ఖాన్ రిచ్, లంగర్ హౌస్ ఈ ఏరియాలన్నిటి చుట్టుకుంటూ నేను నడుచుకుంటూ గోల్కొండ హై స్కూల్లో తెలుగు మీడియము 7th స్టాండర్డ్ నుంచి 10th స్టాండర్డ్ చదువుకున్నవాడిని. నా వయసు ఇప్పుడు 65 years. ప్రతిదీ కూడా నేను మూసీని చాలా దగ్గర నుంచి చూసిన వాడిని. నా ఫ్రెండ్స్ అందరూ ప్రాపర్గా, నా క్లాస్మేట్స్ అందరూ కూడా హైదర్ షా కోట్కి సంబంధించిన వాళ్ళు, ఇదే విలేజ్కి సంబంధించిన వాళ్ళు. నాతో పాటు 5గురు. మేమంతా శనివారం కానీ సండే కానీ హాలిడేస్ ఉన్నప్పుడు అంతా మామూలుగా చడ్డీలు వేసుకుని తిరిగేవాళ్ళం. ఆ రోజుల్లో 7th స్టాండర్డ్, 8th స్టాండర్డ్ మేమందరం కలిసి మూసీలో కూర్చొని చేపలు పట్టేవాళ్ళం. జనరల్గా మూసీ రివర్లో వాటర్ ఎప్పుడు వచ్చేది అంటే, జనరల్గా వాటర్ వర్షాకాలం స్టార్ట్ అయినప్పుడు ఆ మూమెంట్లోనే వర్షం వచ్చేది. వర్షంతో పాటు మనకి గండిపేటలో ఉన్న 15 గేట్లు ఏవైతే ఉన్నాయో, టైం టు టైం దానికి మినిట్ టు మినిట్ వాళ్ళు వాచ్ చేసుకుంటూ, ఒక గేట్ వదలాలా, 2 గేట్లు వదలాలా, పైనుంచి మన వికారాబాద్ నుంచి, చెవెళ్ళ నుంచి, తాండూరు నుంచి ఏమైతే వాటర్ ఫ్లో వస్తుందో దాన్ని బట్టి అప్పర్ స్ట్రీమ్ నుంచి లో స్ట్రీమ్కి వచ్చే టయానికి వాళ్ళు గేట్ వైజ్గా ఓపెన్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు. అలా మనకి ఏ రోజు కూడా మనకి ఏదో ఫ్లడ్గా వచ్చేసి కాలనీలు మునిగిపోయినట్టు కానీ ఎక్కడ, బాగా తెలిసినంత వరకు నేను చూసిన దాఖలాలు ఎక్కడ లేవు. ఆ తర్వాత మేము కంటిన్యూగా అక్కడ మేము ఈ థర్మాకోల్ తెడ్లు వేసుకుని మూసీలో మేము తిరిగేవాళ్ళం వాటర్లో. అప్పటి నుంచి మేము చూసాం. తర్వాత కూడా 77 నుంచి 80 వరకు కూడా ఈ మూసీని క్లీన్ చేయడం కానీ అలాంటిది ఏమీ కూడా అసలు ఎక్కడ ప్రస్తావన వచ్చేది కూడా కాదు. మామూలుగా నీళ్లు చాలా క్లీన్గా ఉండేవి. అంటే ఒకటి, జనవాసం పెరిగే కొద్దీ దాంట్లో కొద్దిగా మనకి డ్రైనేజ్ లైన్ కలిగిపోవడం, దానివల్ల మనకి కలుషితం అయిపోవడం వల్ల మనకి వాటర్ కొద్దిగా డిఫరెంట్గా అయిపోయి, ఎందుకంటే ప్రతి శనివారం ఆదివారాలు వచ్చి చేపల వాళ్ళు వచ్చి చేపలు కూడా పట్టుకొని వెళ్ళేవాళ్ళు. పర్టికులర్గా రెయినీ సీజన్లో అయితే మనకి చాలా చేపలు వచ్చేవి. అలాంటి టైంలో మేము మూసీ గట్టు మీద కూర్చుని నేను ఆలోచించుకునేవాడిని, ఇంత మంచి ఆహ్లాదమైన ప్లేసు, ఇక్కడ నెమలు తిరుగుతున్నాయి, ప్రతి చెట్లు, ప్రతి చిన్న చిన్న చెట్టు మనకి ఔషధ భరితమైన చెట్లు దాన్ని బట్టి ఉండేవి అని అనుకునేవాడు. అట్ ద టైమ్ ఆఫ్ ఐఎమ్ 14 years. సో అప్పుడు అనుకునేవాడిని, ఒకవేళ మనం ఇక్కడ మనం కనుక ఉండగలిగితే, ఒక ఇల్లు కట్టుకోగలిగితే ఎలాగుండేది అనేది నాకు అప్పుడే మైండ్లో స్టార్ట్ అయింది. ఇక్కడ ఉంటే ఎలా ఉండేది, ఇంత మంచి ఆహ్లాదమైన ప్లేసు, ప్రతిదీ ఉన్నాయి మనకి ఇక్కడ. అప్పటికి అక్కడంతా అగ్రికల్చర్ ల్యాండ్ అండి, అంతా కూడా మూసి వాటర్ని బట్టి వాళ్ళు అక్కడ తెడ్డుతో ద్వారా నీళ్లు తీసుకొచ్చి అంతా వరి పండించేవాళ్ళు. టీపు ఖాన్ రీచ్ దగ్గర నుంచి గండిపేట విలేజ్ వరకు కూడా. అలాంటి మూమెంట్ జరుగుతూ నిదానంగా నేను నా లైఫ్ స్టైల్ చేంజెస్ రావడం వల్ల బహుశా నా కళ నెలవేరింది అనుకున్నాను. ఇవాళ అదే టైంలో నేను ఎక్కడైతే కూర్చొని నేను చేపలు పట్టుకుంటా కూర్చునేవాడినో అదే ప్లేస్లో నేను ఇల్లు కట్టుకున్నాను ఈరోజు. ఆ రోజు ఎలా తదాస్త దేవతలు తదాస్తు అన్నారో ఏమో తెలియదు, కానీ అదే టైంలో అదే ప్లేస్లో ఎక్కడైతే నేను కూర్చొని గట్టు మీద కూర్చొని ఎక్కడైతే చేపలు పట్టుకుంటా కూర్చొని వాళ్ళు మా ఫ్రెండ్స్ అంతా కలుసుకొని. ఇంకొక మాట చెప్పాలి అంటే, అక్కడ మనకి చుట్టుపక్కల కూడా మనకి అంత ఈత చెట్లు. అక్కడ వారానికి ఒకసారి, ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఒకసారి, 2 రోజులకు ఒకసారి అక్కడ నుంచి జనాలు వచ్చేసి ఈతకలు కూడా తీసేవాళ్ళు అక్కడికి వచ్చి కూర్చొని. వాళ్ళు వచ్చేసి ఊరికి అక్కడ అమ్మడానికి ఉండేది ఏం కాదు, అందరికీ గ్లాస్ పోసేసి వెళ్ళిపోయేవాళ్ళు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే,
అలాంటి మంచి ఆహ్లాదమైన ప్లేసు ఇంత చక్కగా అందరూ వచ్చి అక్కడ ఒక చెట్లలో మనకి పిచ్చుకలు కానీ లేకపోతే పక్షులు కానీ వచ్చేసి ఎక్కడ పడితే అక్కడ చెట్ల మీద గూళ్ళు పెట్టుకొని హ్యాపీగా ఉండే పరిస్థితుల్లో మనమైతే ఒక మనిషి బతుకుతున్నాము, మనిషి జన్మ ఎత్తున్నాము కాబట్టి అక్కడికి వచ్చాం కాబట్టి నిజంగా అక్కడికి వచ్చి మనం ఒక ఇల్లు కట్టుకున్నాము. ఐఎమ్ గ్రేట్ థ్యాంక్స్ఫుల్ టు గాడ్. ఇవాళ అవే కళలు చెదిరిపోతున్నాయి కళ్ళ ముందు అంటే దానికి వేరేగా ఏం అర్థం చేసుకోవాలి? ఇది ఇప్పటిది మేడం చెప్పారు 30 years మూసీది అని చెప్పేసి. నాకు తెలిసినంత వరకు 50 years, 2026 నడుస్తుంది. రేపు 27 వస్తే 50 years అయిపోతుందండి మూసీ గురించి. అప్పుడు ఎవరేం పట్టించుకోలేదు. దీనికంటే పెద్ద పెద్ద పార్టీలు వచ్చాయి, అన్ని పార్టీలు వచ్చారు, రాజకీయం చేశారు, అందరూ వచ్చారు, గవర్నమెంట్ ఫార్ములు చేశారు, అన్ని చేశారు. కానీ ఇప్పుడు ఎందుకు దాన్ని ఈ రకంగా జనాల్ని బాధ పెట్టడం? ప్రతిసారి ఏదో గుడ్డోని నమ్ముకున్నట్టు రాళ్ళు విసరడం, ఏ రాయి తగులుతుంది, గుడ్డోడికి చేతుల్లో రాళ్ళు పెడితే విసురుతూ ఉంటాడు, ఎక్కడికి పోతుంది తెలియదు, ఎక్కడైనా తగులుతున్నది అనేది ఆయనకు ఒక డౌట్. సో ఈ రకంగా మనకి 2 సంవత్సరాల నుంచి బాధ పెట్టడం. సరే పోనీ అక్కడికి ఇల్లు వచ్చి కట్టుకున్నావా అంటే ఆ స్తోమత లేని వాళ్ళం, మిడిల్ క్లాసు, ఏదో కష్టపడ్డాం, బ్యాంక్ లోన్కి వెళ్ళాము, లోన్ తెచ్చుకున్నాము అంటే మా స్టేజ్ వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ, బహుశా నేను అనుకుంటున్నాను. తర్వాత సెకండ్ జనరేషన్స్ 2-3 generations మారాయి. ఇప్పుడున్న జనరేషన్స్ వాళ్ళందరూ కూడా కష్టపడి వాళ్ళు ఒక సంతోషం లేకుండా ఒక జాబులు చేసుకుంటూ బ్యాంక్ లోన్లు తెచ్చుకుని కష్టపడి ఈఎంఐలు ఏ రకంగా కడుతున్నారు. కనీసం దాని గురించి ఎవరన్నా గవర్నమెంట్, సరే మనం గవర్నమెంట్కి తప్పు పడడానికి లేదు, పాలసీ మ్యాటర్ అంటారు వాళ్ళు. ఏ గవర్నమెంట్కి వస్తే ఆ పాలసీ అడాప్ట్ చేస్తూ ఉంటారు. ఇది ఫ్యాక్ట్గా వచ్చినప్పుడు 2001లో ఒక మాట చెప్పడం మర్చాను. 1976, 1977లో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చినప్పుడు ఎక్కువగా ఉన్న వాళ్ళందరికీ ల్యాండ్స్ నాట్ మోర్ దెన్ 50 acres ఆఫ్ వెట్ ల్యాండ్ కానీ తరి కానీ అలాంటి ల్యాండ్స్ ఉంటే ఎక్కువ ఉంటే వాళ్ళకి గవర్నమెంట్ సరెండర్ చేయాలి. దట్ ల్యాండ్ షుడ్ బి సర్ప్లస్ ల్యాండ్, ఈజ్ డిక్లేర్ యాజ్ ఎ సర్ప్లస్ ల్యాండ్ కింద. అప్పుడు చాలామంది పట్టదారులందరూ కూడా, రైతులంతా కూడా చాలామంది ఏం చేశారంటే ఈ మూసీకి ఆనుకున్న వాటర్ అన్నిటికి కూడా సో అది అలా చేయడం వల్ల శ్రీనగర్లో చాలా మంది సర్ప్లస్ ల్యాండ్ గురించి డిక్లేర్ చేశారు. సరే, సాయిరామ్ నగర్ కాలనీ ఇస్ ద అబ్సల్యూట్లీ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ కాలనీ, దాని పక్కన మా అడ్జస్టన్ కాలనీ. దీనికి మేము ఎప్పుడైతే వీళ్ళు ల్యాండ్ ప్లాటింగ్ చేసి అమ్మిన తర్వాత గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది. దాంట్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఇది సర్ప్లస్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ డిక్లేర్ చేశారు కాబట్టి మీరు అందరూ అర్బన్ ల్యాండ్ సేలింగ్ కింద డబ్బులు కట్టాలి అన్నారు. సో ఆల్మోస్ట్ ఆల్ 114 plots విశాల్ నగర్ కాలనీలో అందరూ కూడా అర్బన్ ల్యాండ్ సీలింగ్కి డబ్బులు కట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్స్ తీసుకున్నారు. ఆ తర్వాత ఇల్లులు కట్టుకున్న తర్వాత ఏం అబ్జెక్షన్ చేయలేదు. స్టార్టింగ్లో 2001లో పెట్టినప్పుడు అట్ ద టైమ్ ఆఫ్ మూసీ బెల్ట్, అప్పటికి బఫర్ జోన్ రాలేదు, ఓన్లీ 2 meters ఆఫ్ గ్రీన్ బెల్ట్ ఏరియా, వాళ్ళు ఇంతనే పెట్టలేదు. తర్వాత 2003లో వచ్చిన తర్వాత దానికి 9 meters చేశారు బఫర్ జోన్. అండ్ అగైన్ 2012లో వచ్చిన తర్వాత దానికి 30 meters చేశారు. 22లో వచ్చిన తర్వాత దానికి 50 meters చేశారు. ఇలా చేసుకుంటూ వెళ్ళిపోయారు. సో ఇవాళ ఉన్న పరిస్థితుల్లో అందరూ ఇంత చక్కగా ఇల్లులు కట్టుకొని ఈఎంఐలు కట్టుకుంటూ వాళ్ళ సంసారాలు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు ఏదో కింద మీద పడుకుంటూ 3 generation 4 generation మారిపోయాయి. సో నేను చెప్పదలుచుంది ఏంటంటే ఇక్కడున్న మీడియా మిత్రులందరికీ కూడా వాళ్ళ ద్వారా మా యొక్క అభ్యర్థన కానివ్వండి, మా యొక్క రిక్వెస్ట్ కానివ్వండి, దాన్ని గవర్నమెంట్ వరకు సారథిగా మీరు వహించి పంపిస్తారని ఆశిస్తూ నాకు ఈ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నోటిఫికేషన్స్ ఇచ్చారు. 9th Februaryలో ఇచ్చిన నోటిఫికేషను 9th ఇచ్చారు, 10th పేపర్లో మనకు వచ్చింది. దాంట్లో మనకి ఇచ్చింది MRDSL వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్. దాంట్లో TDR అని మెన్షన్ చేశారు. బట్ పర్టికులర్లీ మధు పార్క్ వచ్చిన దాంట్లో మీకు ఇచ్చింది RDO ఇచ్చాడు. 12th నాడు ఇచ్చింది RDO ఇచ్చాడు, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఇచ్చాడు. దాంట్లో మీకు 2013 అక్విజిషన్ యాక్ట్ అని ఇచ్చాడు.